అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వంటింట్లో నోరూరించే పులుపు, నోట్లో వేస్తే కరిగిపోయే పచ్చి రొయ్యలు, ఈ రెండింటి కాంబినేషన్ ఉంటే ఆ మజానే వేరు కదండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు వంటింట్లో మామిడికాయలు గుమగుమల మొదలవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మామిడికాయలు ఎక్కువ కాస్తుంటాయి, సీజన్ కాబట్టి. సాధారణంగా మనం చేపల పులుసులో మామిడికాయ వేస్తుంటాం కదా, కానీ పచ్చి రొయ్యల్లో ఈ పుల్లటి మామిడికాయ తురుము లేదా ముక్కలు వేసి వండితే ఆ రుచి అద్భుతం. అనేకంటే అమృతం అనడం కరెక్టేమో కదా. రొయ్యల్లో ఉండే తీపి, మామిడికాయలో ఉండే పులుపు కలిసి ప్రతి ముద్దని ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా మారుస్తాయండి. బ్యాచిలర్స్ అయినా, వంట కొత్తగా నేర్చుకునేవారైనా చాలా సులభంగా తక్కువ మసాలా అసలు ఏమీ లేకుండా 4 వస్తువులతో కూర ఎలా వండాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ పద్ధతిలో, నేను చెప్పే పద్ధతిలో వండితే రొయ్యలు గట్టిపడకుండా జ్యూసీగా ఉండటమే కాదు, గ్రేవీ కూడా అన్నంలోకి చాలా అద్భుతంగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడే చూసేద్దాం రండి. ఇలాగా మనం ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇందాక మనకి వీడియోలో మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ అన్నీ చూసాం కదా. సో ఇది మనం ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా చేయాలో సింపుల్ అండి, చాలా సింపుల్, అంటే చాలా ఈజీ, అంటే వెరీ ఈజీ. ఎందుకంటే 4 వస్తువులతో మన ఈ పచ్చి రొయ్యలు మామిడికాయ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు చూసారు కదా. సో ఇదిగోండి, మనకి మామిడికాయ కావాలి. ఈ మామిడికాయ సగం ఇక్కడ కొద్దిగా పోయిందనేసి నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ చిన్న మామిడికాయలు. అలాగే ఇది ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ నేనైతే 2 తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను నేను. ఇది కొన్ని. అలాగే పచ్చిమిర్చి 3వ ఐటెం పచ్చిమిర్చీలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి మనము, పులుపు కాబట్టి. కొంచెం కారం వేస్తే బాగుంటుంది కాబట్టి, కారం అంటే బాగుంటాయి కాబట్టి ఈ పచ్చిమిర్చిని తీసుకున్నాను. 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే మిరియాలు అనమాట. ఈ మిరియాలు ఎందుకు అనేసి అంటే కొంచెం ఘాటుగా ఉంటాయి, ప్లస్ ఈ రొయ్యలు చాలా మందికి వాతం చేస్తూ ఉంటది కదా. సో అందుకనేసి కొద్దిగా మిరియాలు ఇది క్రష్డ్ చేసి నేను వేస్తాను అనమాట. ఇది వేసామనుకోండి, వాతం చేయకుండా ఉండడానికి ఈ మిరియాలు వాడుతున్నాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయని కట్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయని మనము పెద్ద రొయ్యలు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చిన్న రొయ్యలు అయితే రొయ్యలకి తగ్గట్టు కొంచెం చిన్న ముక్కలుగా ఉల్లిపాయని చేసుకుంటాము. ఈ మామిడికాయలను అయితే మనం ఇలాగా పీల్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ మామిడికాయలని మనం ఎలాగంటే ఇలా తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా బౌల్లో వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, అందంగా ఉంది కదా. ఇలా చూడటానికి కూడా ఆలు చిప్స్ చేస్తాం కదా, అలా ఉంది కదా. ఇది ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని మనం ఇలాగ చేసుకోవాలన్నమాట. ఇలాగా చీల్చి ఇలాగా ముక్కలుగా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని. అయితే ఆయిల్ వేసేసుకుందాం మనం. నీసు కూరలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, లేదంటే బాగుండదు, వాసన వస్తుంది. సో మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, ఈ పచ్చిరొయ్యలు తీసుకున్నాను కదండి, ఈ పచ్చిరొయ్యల్ని మరొకసారి వాష్ చేస్తాను. ఈ పచ్చిరొయ్యలు తీసుకున్నాను కదా, ఇది ఒక్కసారి వాష్ చేసుకుంటాను, లేదంటే నాకు ఒకలాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకున్నాము. ఇదిగోండి వాష్ చేసుకున్నాను, పసుపు వేసి వాష్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని వచ్చి మనం దీంట్లో డైరెక్ట్ వేసేద్దాం. ఇప్పుడు వేసేసి మనం నూనెలో బాగా వాడ్చుకోవాలన్నమాట, మగ్గనిచ్చుకోవాలి.
అప్పుడే మనకి రొయ్య కూడా దీంట్లో ఉన్న నూనె వాటర్ పోతుంది, వాటర్ కంటెంట్ అంతా పోవాలి. ఈ నూనెలో బాగా వేపేసుకుందామండి మనం ఫస్ట్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయలని మనం వేసేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేసుకొని మనము ఇలాగా మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. మనం ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని మనం కలుపుకోవాలి. దీంట్లోనే మనం పసుపొడి కూడా వేసుకోవాలన్నమాట. దీనిలో కూడా పసుపొడి వేసాను. ఇలా పసుపు వేసి మనము కలుపుకోవాలి. మంచి వాసన వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇలాగ ఆయిల్లో వేపుకొని ఫ్రై చేసుకొని ఇలాగ చేసుకుంటే, ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. ఇదిగోండి కూర అయితే ఇలా ఉంది. మనం ఉప్పు వేసాం కదా, అది కొంచెం వాటర్ వచ్చినట్టుంది. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కారం వేసేసుకోవాలండి. ఇప్పుడైతే కారం వేసేసుకుందాము. ఇలా కారం వేసేసుకొని ఇలా కలిపేసి మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ కూడా మనము వేసేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయ వేసుకొని మనం ఇలాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలండి. అది మునిగేంత వరకు, కూర మునిగేంత వరకు వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఇగురు కాబట్టి. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలన్నమాట. మనము కొద్దిగా కారం తక్కువ అనిపించింది కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. సో మనము ఇది ఇలాగ కొంచెం కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కువ నీళ్ళు పోయకూడదు, మనకి ఇగురు కాబట్టి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేస్తామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనము కొంచెం మీడియంలో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని ఉడకనిస్తామండి. సిమ్లో పెట్టాం కదండి, సిమ్లో పెట్టి మనము మగ్గనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టి మనం మగ్గనిచ్చుకోవాలి. ఫైనల్గా కూర అయిపోయిందండి. మనమైతే ఇదిగోండి మిరియాల పొడిని, క్రష్డ్ చేసుకున్న మిరియాల పొడిని మనం ఇలా వేసుకొని మనము ఆపేసుకోవాలన్నమాట. ఇలా కలిపెట్టుకొని ఆపేసుకోవాలన్నమాట. చూసారా, నూనె పైన తేరుకుంది. సో ఇలా తేరుకుంది అంటే అయిపోయింది అనమాట, కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తీసుకొని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకుందాము. ఓకే.